your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. మనతో మాట్లాడదాం. ముఖ్యంగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అండ్ ముఖ్యంగా బిగినర్స్ అండ్ ఎవరైతే స్టాక్ మార్కెట్ కానీ అదర్ అసెట్ క్లాసెస్ సంబంధించిన ఐడియా లేదు అండ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఏది మాకు రైట్ ఆర్ఓఐ ప్రొవైడ్ చేయగలదు అనే విషయాలపై ఈరోజు ఎపిసోడ్ అనేది తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్, జనరల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరికైనా సరే డబల్ ట్రిబుల్ రావాలి అనే అదే ఉంటుంది. అంతే, ఎంత ప్రాక్టికల్ ఇన్వెస్టర్ అయినా కూడా 100 రూపీస్ పెట్టినా అది డబుల్ అవ్వాలి అనేది ఉంటుంది. బట్ బిగినర్ ఇలా అనుకొని స్టాక్ మార్కెట్లోకి వచ్చి నష్టపోతుంటాడు. యాక్చువల్ బిగినర్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? సో ఫస్ట్ ఎవరైతే కొత్తగా సేవింగ్స్ చేద్దాము, కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకునే వాళ్ళకి ముందు ఆప్షన్స్ అనేవి తెలియాలండి. ప్రతి ఆప్షన్స్కి అంటే ప్రతి అసెట్ క్లాస్ మనం ఏదైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ప్రోస్ అండ్ కాన్స్ అవన్నీ తెలుసుకొని ఓకే మొత్తం ఈ అసెట్ క్లాసెస్లో మనం దేనికి సూటబుల్ అనేది వాళ్ళే తెలుసుకోవాలండి. మనమైతే అన్నీ చెప్తాము, ఈ అసెట్ క్లాస్లో ఇది మంచిది, ఈ మంచి పాయింట్ ఉంటుంది, ఈ అసెట్ క్లాస్లో ఈ విధంగా ఇది బాగుంటుంది అనేది. బట్ ఏది సూటబుల్ అనేది మీకే తెలియాలి. ఎందుకంటే మీకున్న రిస్క్ ఎపటైట్ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది చాలా కన్జర్వేటివ్గా ఉంటారు, చాలా ఫియర్ఫుల్గా ఉంటారు. అంటే వాళ్ళకి క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్, రిటర్న్స్ ఇంపార్టెంట్ కాదు. వాళ్ళ క్యాపిటల్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదు, పోకూడదు. అలాంటి కన్జర్వేటివ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఉంటారు. కొంతమంది బ్యాలెన్స్డ్గా ఉంటారు, అంటే కొంచెం రిటర్న్ వచ్చినా పర్వాలేదు, కొంచెం రిస్క్ తీసుకుంటాము. వీళ్ళని మనం బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్స్ అంటాం. ఇంకొకరు ఏంటంటే అగ్రెసివ్ అంటాం. అగ్రెసివ్ ఏంటంటే వాళ్ళకి ప్రిన్సిపల్ పోయినా పర్లేదు, బట్ దే ఆర్ రెడీ టు టేక్ దట్ రిస్క్ ఈవెన్ అట్ ద లాస్ ఆఫ్ లూజింగ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్. వాళ్ళకి అది తగ్గినా పర్వాలేదు కానీ బట్ దే వాంటెడ్ టు ఎయిమ్ ఫర్ దే వాంట్ టేక్ దట్ ఛాన్స్ తీసుకుందాము. కొంచెం అగ్రెసివ్గా ఉండే వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ యూ నీడ్ టు అబ్జర్వ్ వాట్ యు ఆర్. మీరేంటి, మీరు బ్యాలెన్స్డ్ పర్సనా, లేదు మీరు కన్జర్వేటివా, లేదు మీరు అగ్రెసివా అనేది మీకే ఒకసారి అంచనా వేసుకున్నట్లయితే దెన్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ మీకు ఇక్కడ చెప్తున్న ఈ లిస్ట్ ఆఫ్ ఏవైతే పాయింట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అప్పుడు మీకు ఏది సూటబుల్ అవుతుందో తెలుస్తుందండి. అలానే మన టైం హారిజన్, గోల్, ఇంకా లిక్విడిటీ, ఈ పర్స్పెక్టివ్స్ అన్నీ కూడా ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ అయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అండి. ఇది చాలా ఈజీ. సో ఎవరైనా ఒక పోస్ట్ ఆఫీసుల్లో కానీ బ్యాంక్లో కానీ ఒక పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసేసి 500,000 నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. బట్ ఇందులో ఏంటంటే మీకు ఓన్లీ ఇన్ఫ్లేషన్కి ఈక్వలెంట్గానే రిటర్న్స్ వస్తాయి, బట్ గ్యారంటీడ్ రిటర్న్స్. బట్ యూ విల్ గెట్ ఓన్లీ 7%, 7-8% మధ్యలోనే వస్తాయి, విచ్ కెనాట్ బీట్ ద ఇన్ఫ్లేషన్. అంటే ఇందులో వెల్త్ క్రియేషన్ అనేది ఏం జరగదండి, మీరు ఓన్లీ సేవింగ్స్ మాత్రమే చేయగలుగుతున్నారు అంతే. సో ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేదు కాబట్టి మీరు వెల్త్ క్రియేట్ చేయలేరు. బట్ ఏంటంటే మీకు గ్యారంటీడ్ రిటర్న్స్ వస్తాయి, సేఫ్టీ ఉంటుంది, ట్యాక్స్ సేవింగ్స్ ఉంటాయి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కాబట్టి. సో మీరు కన్జర్వేటివ్ అయితే మీకు అది సూటబుల్ అవుతుంది. అలానే ఎఫ్డీస్, మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ చేశారు అంటేనే అర్థమవుతుంది యు ఆర్ కన్జర్వేటివ్. సో మీకు ప్రిన్సిపల్ అనేది, దాని ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ మీకు గ్యారంటీడ్ ఇన్కమ్ రావాలి. 7% అంటే 7%, 6% అయితే 6%. ఇందులో వాల్టిలిటీ ఉండదు, సేఫ్టీ ఉంటుంది. సో మీరు 3 years, 5 years, 7 years మీకు కావాల్సిన టర్మ్ మీరు చూస్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో దిస్ ఈజ్ అడ్వాంటేజ్. అంటే ఇందులో కూడా రిటర్న్స్ అనేవి మనకి ఇన్ఫ్లేషన్ని బీట్ చేయవు, ఇన్ఫ్లేషన్కి ఈక్వలెంట్గా ఇంకా తక్కువగానే వస్తాయి. సో ఇక్కడ అందరూ కూడా 2 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి, ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి అంటే 8% రావాలి. బట్ మీకు బ్యాంక్లో మీకు 8% ఇచ్చినా పోస్ట్ ట్యాక్స్ ఎంత వస్తుంది? మీకు 20% ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటున్నారు అందరూ. ఇప్పుడు 20% ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే 8% మీద మీకు 20% ట్యాక్స్ అయిపోతే మీకు ఇంకా ఎంతవరకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది మీ బ్యాంక్లో? 6% ఆర్ లెస్ దాన్ 6%. సో పోస్ట్ ట్యాక్స్, పోస్ట్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ బీట్ చేస్తూ మీకు రిటర్న్స్ రావాలి అంటే మినిమం 12 రావాలి. సో ఇవన్నీ అసలు ఇన్ఫ్లేషన్ అంటే దాని గురించి తెలుసుకోవడము, మన ట్యాక్స్, ఈ రిటర్న్స్, పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవన్నీ తెలుసుకోవడం అనేది కామన్ పర్సన్కి అంత అవగాహన ఉండదండి. ఏదో ఇన్వెస్ట్మెంట్స్ అనేది అనుకుంటారు, బట్ దట్ ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్, దట్ ఈజ్ ఓన్లీ యు ఆర్ సేవింగ్ ద మనీ. మీరు ఓన్లీ డబ్బుల్ని మీరు పక్కన పెడుతున్నారు, కానీ అది మంత్లీ దాని అమౌంట్ అనేది, వెల్త్ అనేది బిల్డ్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళందరూ ఏంటంటే ఈ కేటగిరీ వాళ్ళు ఎవరైతే కొంచెం ఫియర్ఫుల్గా ఉంటారో, కన్జర్వేటివ్గా ఉంటారో, అంటే పీపీఎఫ్లు, ఎఫ్డీస్,
తర్వాత గోల్డ్, ఎన్పిఎస్, వీళ్ళందరూ ఏంటంటే కొంచెం కన్జర్వేటివ్ మెంటాలిటీతో మనం ఉంటున్నారని మనం చెప్పొచ్చు. బట్ వాళ్ళకి ఏంటంటే ప్రొటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళని తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే వాళ్ళకి వాలటిలిటీ అనేది ఇష్టం ఉండదు, గ్యారంటీడ్ రిటర్న్స్ కావాలి, ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ కావాలి. సో వాళ్ళందరికీ అయితే ఇది సెట్ అవుతుందండి. డిసడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ నాట్ క్రియేట్ ద వెల్త్, అది అందరికీ తెలియాలి. సో నెక్స్ట్ మన గోల్డ్లో కూడా అదేనండి 8%. అంటే మేము కొంచెం స్టడీ చేసాము, ఎట్లా ఉంటుందంటే గోల్డ్ 1981లో 1800 రూపీస్ ఉండేదండి. ఇప్పుడు అది 2024లో 75,000. అంటే 43 ఇయర్స్లో మీకు సిఏజిఆర్ 9% వచ్చింది గోల్డ్ మీద. సిల్వర్ 1981లో 2700 పర్ కేజీ ఉండేది, ఇప్పుడు అది 1 lakh వరకు అయింది, మీకు సిఏజిఆర్ 8% వచ్చింది. అంటే ఇయర్ ఆన్ ఇయర్ 8% రిటర్న్ వస్తుంది. అలానే సెన్సెక్స్ 1981లో 170 ఉండేది, ఇప్పుడు అది 80,000, అంటే 15% సిఏజిఆర్ వచ్చింది. సో ఇలా మీరు ఒక ఎసెట్ క్లాస్ పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఒక 20-30 ఇయర్స్ తీసుకున్నారనుకోండి, మీకు ఆ ఫియర్ అనేది పోతుంది. సో ఇవన్నీ కూడా ఏవైతే ఈ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయో దీస్ ఆర్ ఆల్ లైక్ టెంపరీగా ఉంటాయి. మనము దానికి స్టిక్ అయి ఉండాలి, లేకపోతే మనం కన్ఫ్యూజ్డ్గా ఉన్నామంటే ఒక ప్లానర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు మనకి ఈ ఫియర్స్ వచ్చేటప్పుడు వాళ్ళు మనకి కరెక్ట్గా గైడ్ చేస్తారు అనేదైనా మనకి తెలియాలండి. ఆ తర్వాత మనకి రియల్ ఎస్టేట్ అనేది ఒక మంచి ఆప్షన్. బట్ ఏంటంటే అది అందరూ అఫోర్డ్ చేయలేరు. ఇప్పుడైతే నవ్వే డేస్ రియల్ ఎస్టేట్లో అంత మనీ పెట్టాలంటే కష్టం అండి, ఎందుకంటే లిక్విడిటీ కూడా అందులో, అంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ఏ పర్టికులర్ అసెట్ క్లాస్ వేర్ యూ క్యాన్ ఎంట్రీ తీసుకోవచ్చండి, ఎగ్జిట్ చాలా కష్టం. అంటే మెయిన్గా పార్టీస్ దొరకడం చాలా కష్టం ఉంటుంది. అవునండి, ఇమీడియట్ సేల్ కష్టం ఉంటుంది చాలా. రియల్ అంటే దాంట్లో ప్రాబ్లం అంటే మిగతా అసెట్ క్లాసెస్తో నాకు కంపేర్ చేస్తే రియల్ ఎస్టేట్లో ప్రాబ్లం ఏంటంటే లీగల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. లీగల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, మీకు ఎప్పుడు ఆ లాయర్ల చుట్టూ తిరగడమే, లేకపోతే కోర్టు చుట్టూ తిరగడమే సరిపోతుంది, పెద్ద లైబిలిటీగా మారిపోతుంది అనమాట. సో అది ఎప్పుడు ఆ సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళిపోతారో తెలియదు, ఎందుకంటే నోవడేస్ వీఆర్ ఎన్క్రోచ్మెంట్స్ చూస్తున్నాము. సో మీకు కరెక్ట్గా డాక్యుమెంట్స్, కరెక్ట్గా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే రిజిస్ట్రేషన్స్ అయిపోతున్నాయి, తర్వాత ట్యాక్సెస్ కట్టేస్తున్నారు, హైడ్రా కూడా చూస్తున్నాం కదా. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఏంటంటే ఈ లీగల్ కాంప్లికేషన్స్ ఈ రియల్ ఎస్టేట్లో ఉన్నంతగా ఎక్కడా లేవు. సో ఈ రియల్ ఎస్టేట్లో పెట్టేటప్పుడు ఉన్న డిసడ్వాంటేజెస్ ఒకసారి చూడండి. ఎంట్రీ అయితే చాలా ఈజీ, కొనేస్తారు, తెచ్చేసుకుంటారు. బట్ దాన్ని అమ్మాలి అంటే మాత్రం చాలా కాంప్లికేషన్స్ ఉంటాయండి. దాని మెయింటెనెన్స్, మీరు ఎక్కువ రోజులు దాన్ని మెయింటైన్ చేయలేదు అనుకోండి కరెక్ట్గా, సో ఎవరైనా వచ్చి దాన్ని యూస్ చేసుకుంటారు, ఎంక్రోచ్మెంట్ ఇది మాదే అని చెప్పి క్లెయిమ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ విత్ ద రియల్ ఎస్టేట్లో అయితే ఉంటుంది. అలానే ఇన్సూరెన్స్ పాలసీస్ అండి, ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే ఇక మరి చెప్పక్కర్లేదు. సో మీరు బ్యాంక్కి వెళ్తే ఒక పాలసీ, రోజు కాల్ వస్తుంది ఒక పాలసీ తీసుకోమని. ఇప్పుడు రీసెంట్గా ఎవరో చెప్తున్నారు, మేడం ఎవరు ఫోన్లు చేరి బ్యాంక్ వాళ్ళే ఎందుకు చేస్తున్నారు అంటారు. ఈవెన్ ఐ గోట్ సర్ప్రైజ్ బై దట్ క్వశ్చన్. అవును, ఎవరు చెయ్యరు కదా, బ్యాంక్ వాళ్ళే ఎందుకు చేస్తూ ఉంటారు రోజు కార్డు తీసుకోమని, లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమని. సో లాట్ ఆఫ్ మిస్ సెల్లింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అండి. మీరు లోన్కి వెళ్ళినా ఒక పాలసీ ఇచ్చేస్తున్నారు, మీరు ఎక్కడికంటే బ్యాంక్కి ఏ పని మీద వెళ్ళినా ఒక పాలసీ ఇస్తున్నారు. సో లాట్ ఆఫ్ మిస్ సెల్లింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఇన్సూరెన్స్ పాలసీలు చాలామంది ఒక 8-9 అలానే, అంటే మొహమాటంతో, అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరో 10 సార్లు అడిగారు అనుకోండి మీ రిలేటివ్స్, ఏం చేస్తారు, తీసుకుంటారు పాలసీ. అలానే ఏజెంట్స్, లేకపోతే మీ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ ఎవరో ఒకరు ఏజెంట్ ఉంటారు కదా, తీసుకో అంటే మీరు ఒక 4-5 టైమ్స్ డినై చేస్తారు, 6th టైం తీసుకుంటారు. సో ఈ విధంగా కొంతమంది ఇన్సూరెన్స్ పాలసీస్ అంటే ఏదైతే ఉండాలో అది ఉండదు, టర్మ్ పాలసీ, తర్వాత హెల్త్ పాలసీ, ఏమైతే ఉండకూడదో అవన్నీ కూడా మీకు పాలసీస్ అన్నీ క్రాపప్ అయిపోతాయండి. సో ఒక్కసారి ఐ నో దీస్ ఆర్ ఆల్ వెరీ కన్ఫ్యూజింగ్. వాట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్, వాట్ ఈస్ ద బెస్ట్ అసెట్ క్లాస్ అనేది కాదండి, మనకి ఏది సూటబుల్ అవుతుంది అనేది మనం చూస్ చేసుకోవాలి. మార్కెట్లో ఇప్పుడు మనం చెప్పిన పీపీఎఫ్, ఎఫ్డీస్, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీస్ ఆర్ వెరీ గుడ్ అని మేము చెప్తున్నాము. బట్ లాంగ్ టర్మ్ ఉండాలి, రిస్క్ ఉంటుంది, వాలటిలిటీ ఉంటుంది, బట్ రూపీ కాస్ట్ యావరేజింగ్, కాంపౌండింగ్ ఉంటుంది. సో అలానే గోల్డ్, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇన్ని ఎవెన్యూస్ ఉండేటప్పటికి పీపుల్ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. అప్పట్లో ఇప్పుడు మేము ఫైనాన్షియల్ ప్లానర్ అనే ప్రొఫెషనే లేదు, దెర్ ఇస్ నో ప్రొఫెషన్ యాజ్ సచ్ ఫైనాన్షియల్ ప్లానర్స్. ఎందుకు, వాళ్ళకి అవసరమే రాలేదు. ఎందుకు అంటే అప్పుడు ఇన్ని ప్రోడక్ట్స్ లేవు, ఇంత కన్ఫ్యూజనే లేదు. మహా అయితే ఓ భూమి కొనుక్కునే వాళ్ళు, లేదు బ్యాంక్ వెళ్ళి ఎఫ్డీ చేసుకునే వాళ్ళు కూర్చునేవాళ్ళు, ట్రెడిషనల్ అసెట్స్. ఇప్పుడు అట్లా కాదు కదా. నౌ వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్
అసెట్స్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్. సో ఇందులో ఏది తీసుకోవాలి, మనకి ఏది సూటబుల్ అవుతుంది అనేది కన్ఫ్యూజ్గా ఉంది. సో బెటర్ అదే టు మేడం, ఫస్ట్ మీరు అప్రోచ్. చెప్పినట్టు, మీరు అడ్రస్ చేసినట్టు అప్పుడు క్లారిటీ ఉండేది కాబట్టి ప్లానింగ్ అవసరం లేదు. ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది, సో దే నీడ్ ఏ ప్లానర్. ప్లానర్ ఎగ్జాక్ట్లీ అండి. ఇంత కన్ఫ్యూజన్ అయితే ఎప్పుడూ లేదండి. ఎంత చదువుకున్నా సరే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఆ కన్ఫ్యూజన్లో ఈ మార్కెటింగ్ ఒకటి యాడ్ అయింది కదండి. CFPs వుడ్ బ్రింగ్ ద బ్యాలెన్స్ టు ద ఇన్వెస్ట్మెంట్స్. ఒక బ్యాలెన్స్డ్ ఇన్వెస్టింగ్ అనేది ఇన్వెస్టింగ్ అనేది మనము అవును స్టాక్ మార్కెట్ ఒకసారి రైట్ అనుకుంటే అది ఎప్పుడైనా రాంగ్ అవ్వచ్చు, ఒకసారి కమోడిటీ రాంగ్ అవ్వచ్చు, ఒకసారి ఇది సో వి నీడ్ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్స్. రైట్ అది రైట్ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ దే నీడ్ టు అప్రోచ్ దే నీడ్ టు అప్రోచ్ ప్రొఫెషనల్స్. అండ్ అప్పట్లో అవసరం ఉండేది కాదు, ఇప్పుడు డెఫినెట్గా ప్రొఫెషనల్స్ అనేది మీకు పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్కి డెఫినెట్గా అవసరం. సో వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ టు టేక్ ద ఫైనాన్షియల్ డెసిషన్స్. మీరు ఏమైనా ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఒక్కసారి వాళ్ళతో డిస్కస్ చేశారనుకోండి, యూ విల్ గెట్ ఎ పాయింట్. ఓకే, నిజంగానే అవును, ఈ పాయింట్ మనం మర్చిపోయాం కదా, ఇలా ఎందుకు ఆలోచించలేదు. CFPs ఆర్ ద ఫైనాన్షియల్ డాక్టర్స్. అంతేనండి. సో లైక్ దట్ యూ విల్ గెట్ ఏ రైట్ డైరెక్షన్. ఒక పాలసీ తీసుకునే ముందు ఒకసారి డిస్కస్ చేయండి, ఒక రియల్ ఎస్టేట్లో ఒక హోమ్ లోన్కి వెళ్తున్నప్పుడు డిస్కస్ చేయండి, ఒక మ్యూచువల్ ఫండ్స్లో లేకపోతే స్టాక్స్లో పెట్టేటప్పుడు ఒక్కసారి డిస్కషన్ చేసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకున్నారనుకోండి, డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ రైట్ చాయిస్. వండర్ఫుల్. సో తప్పకుండా మ్యామ్ చెప్పిన విధంగా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఒక రైట్ ప్రొఫెషనల్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రైట్ గైడెన్స్ లేకపోతే ఏదైనా మిస్యూజ్ అవ్వచ్చు. ఇప్పుడున్న ఎసెట్ క్లాసెస్ ఏది కూడా నమ్మదగ్గ విధంగా లేదు. సో వీ నీడ్ ఎ బ్యాలెన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో దానికోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.